మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా బోండా అయితే వేసాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. అలాగే ఈరోజు కొన్ని చికెన్ ముక్కలు ఉన్నాయని చికెన్ 65 అయితే చేశాను అనమాట. ఈ బోండా ప్రాసెస్ అంతా చూపిస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. ఇంక నాకైతే ఎడిటింగ్ చేయడానికి కుదరలేదనమాట. అందుకని ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే నేను ఫస్ట్ లెగగానే బోండా అయితే వేసేస్తున్నాను. ఈరోజు ఫ్రైడే, పిల్లలకి హాలిడే అనమాట. బంద్ అని చెప్పేసి ఈరోజు హాలిడే ఇచ్చారు. లేకపోతే ఫస్ట్ ఇడ్లీ వేద్దాం అనుకున్నాను. 3 రోజులు వరుసన ఇడ్లీ వేసాను అనమాట. మళ్ళీ ఇంకా హాలిడే రోజు కూడా ఇడ్లీ వేస్తే వాళ్ళైతే ఇంకా పెద్ద బోర్ ఫీల్ అయిపోతారనమాట. అందుకని చెప్పేసి ఇంకొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పేసి బోండా అయితే వేస్తున్నాను. ఈ బోండా పిండి వచ్చేసి నేను ఇడ్లీ పిండితో అయితే వేస్తున్నాను అనమాట. నేను మైదా ఎక్కువ వాడను. అందుకని చెప్పేసి గోధుమ పిండి అలాగే కొంచెం బొంబాయి రవ్వ అయితే కలుపుకున్నాను పైన క్రిస్పీగా రావడానికి. పిల్లలకైతే ప్లెయిన్ బోండానే వేస్తానన్నమాట. వాళ్ళకు ఒక వాయి ప్లెయిన్ బోండా వేసిన తర్వాత ఇంక ఇందులోకైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర అన్నీ కలిపి మా కోసం అయితే ఇంకొక వాయి అయితే వేస్తున్నాను. ఇంకా నేను ఎప్పుడూ ఇడ్లీ పిండితోనే బోండా వేస్తానండి. ఎందుకంటే దోశ పిండితో కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను మిక్సీతో పడతాను కదా, అందుకని చెప్పేసి అది బాగా జోరుగా ఉంటుంది. బోండా అస్సలు రావన్నమాట. ఇంకా ఇందులో కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే వేసేస్తున్నాను. ఇంకా కాగిన నూనె అయితే నేను సపరేట్గా పోసుకుంటానమాట. బోండా అయితే చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా నేను మా పిల్లలు అయితే పెట్టుకొని తినేస్తున్నాం. మా వారికి అయితే షాప్కి పంపించేస్తానమాట. ఆయన అక్కడే టిఫిన్ చేసేస్తాడు. ఇంకా డీప్లో అయితే కొన్ని ముక్కలే ఉన్నాయి. నిన్న పిల్లలకి స్కూల్ ఉండదని తెలియక ఈ 4 ముక్కలు వాళ్ళకి ఫ్రైడ్ రైస్ చేద్దాంలే అని చెప్పేసి పక్కన పెట్టానమాట. ఇంకా అవేమో ఐస్ లెక్క తయారయ్యాయి. సరే ఈవినింగ్ ఫ్రై చేసుకుందాం, సాంబార్ పెడదాం అనుకున్నాను. సాంబార్లోకి ఫ్రైని ఎందుకొని తినొచ్చు అని చెప్పేసి నేను ఇంకా ముక్కలైతే తీసి పక్కన పెట్టేశాను అనమాట. ఇక్కడైతే మీ చిన్న షాపింగ్ ఉంది. పిల్లలకైతే యూనిఫామ్స్ మీద తీసుకున్నాం, కానీ షూస్, సాక్స్లు అయితే కొనాలన్నమాట. ఇంకా అందుకని రెడీ అయ్యి షాప్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మధ్యలో అయితే మాకు డైరీ ఫామ్ ఉంది కదా, డైరీ ఫామ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మా గౌరీ మంచిగా డ్యాన్స్ వేస్తుంది. ఇంకా మా హస్బెండ్ అయితే గేదెలు ఇప్పేస్తున్నారనమాట. మధ్యాహ్నం టైంలో ఇక్కడ 12:30, 1 అవుతుంది. ఇంకా ఆ టైంలో అయితే ఇంకా గేదెలు ఇప్పేసి మేమైతే షాప్కి అయితే వెళ్తున్నాము. మా పిల్లలైతే ఇక్కడ ఆడుతున్నారు. కాళ్ళ మీద రాళ్ళు పడతాయిరా అన్నా కానీ వాళ్ళైతే అస్సలు వినట్లేదన్నమాట. వీళ్ళ రచ్చ అయితే మామూలుగా లేదు. ఇంకా మేమైతే షాప్కి బయలుదేరాము. మధ్యాహ్నం టైంలో అయిందిగా. మా పెద్ద బాబుకి అయితే వీడియోస్, ఫొటోస్ అంటే ఒకటే పిచ్చి అనమాట. వాడు వీడియో తీయి అని గోల్ చేస్తున్నాడు. బండి మీద వెళ్ళేటప్పుడు నాకేమో వీడియో తీయాలంటే భయం అనమాట. ఇంకా షాప్కి అయితే వెళ్తున్నాము. ఈ ఏరియా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా సాంబార్ పెడదాం అనుకున్నా కదా, వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా పప్పు అయితే ఉత్తిపప్పు ఉంచేసాను. ఇంక ఈ చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, ఇదైతే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇందులో కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకుని అంటే బియ్య పిండి వేసుకోవచ్చు, కాకపోతే నా దగ్గర లేదని ఇంకా కార్న్ ఫ్లోర్ వేసేసి ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే భలే ఉన్నాయి. నిన్న మ్యారినేషన్ చేసి ఇందులో పెట్టేశాను కదా, ఇంకా అందులోకి నిమ్మకాయ కొంచెం పిండేసి కార్న్ఫ్లోర్ వేసి ఫ్రై చేశాను అనమాట. ఈ ఆయిల్ అయితే ఇంకా నేను తీసేస్తానండి, ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ బోండాకి వేసిన ఆయిల్ కదా, అందుకనే కొంచెం తక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేశాను. ఇంకా కొత్తవి ఏది చూసినా పిల్లలకైతే చాలా సరదాగా ఉంటుంది కదా. మా పెద్దోడైతే ఇవన్నీ తీసి వీటితో కూడా ఆడేస్తున్నాడు. పిల్లలకైతే ఈరోజు షూస్, సాక్స్లు అయితే కొనుక్కొచ్చామన్నమాట. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే నేను సాంబార్ అయితే పెట్టేస్తున్నాను. వీడియో పెద్దగా తీయలేదండి, లెంత్ మరీ ఎక్కువైపోతే. కానీ కొంచెం స్టార్టింగ్లో కదా రీచ్ ఎక్కువ ఉండట్లేదని చెప్పేసి వీడియో అయితే ఇంకా ఏమీ కంటిన్యూ చేయలేదన్నమాట. మీరు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.